దర్శకులు వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం చిట్టిబాబు గారు. నమస్తే. నమస్తే చిట్టిబాబు గారు, చూశారు కదా అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా ఆయన చెప్పాలనుకున్న 4 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోయారు. ఆయన అనేది ఏంటంటే ఆ నలుగురిలో నేను లేను, ఆ నలుగురితో నాకు సంబంధం లేదు. నిజమేనంటారా అది? ఆయన క్లారిటీ ఇచ్చేసాడు నలుగురిలో నేను లేను అని. నలుగురిలో ఆయన లేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. నిన్న ఈ ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్ లోకి సురేష్ బాబు వచ్చారు, దిల్ రాజు వచ్చారు. సో వాళ్ళు ఆ నలుగురిలో లేరు అని అర్థం. ఇంకెవరున్నారు నలుగురు? ఎవరు మరి ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్పిన పాట అతనే చెప్పాలి ఆ నలుగురు ఎవరో. వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చారు. ఇక ఒకే ఒక సునీల్ ఉన్నారు వాడని ఆ నలుగురు, సునీల్ నారాయణకు. సునీల్ నారాయణ చెప్పాలి. ఇప్పుడు ఆ నలుగురు ఈ నలుగురు ఇవన్నీ ఊతపదాల కింద అలవాటు అయిపోయినాయి కానండి. ఊతపదాలు ఎవరు ఒక సినిమాని ఆపటానికి సినిమా ఫీల్డ్ లో ఎవరు ఆలోచించరండి. సినిమా ఫీల్డ్ లో ప్రతి సినిమా ఆడాలి, ఒక సినిమా నాశనం చేయాలి. సినిమా నేను చిన్నప్పటి సినిమా ఫీల్డ్ లో సినిమాలు విరోధాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. ఏమన్నా శత్రువు సినిమా అయినా సరే సినిమా ఆడాలి, డబ్బులు రావాలి, అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందని కోరుకునే వాళ్ళే. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఎవరన్నా ఉండొచ్చేమో, కానీ ఇక్కడ విషయం అది కాదు. అరవింద్ గారు చెప్పినట్టు ఒక్కటే తొందరపాటు నిర్ణయం. ఏం జరిగిందంటే తొందరపాటు నిర్ణయంగా అది వాళ్ళు మేము ఆపేస్తాము అనే అసలు మాట్లాడకుండా ఆ విషయం మీద ఎప్పటి నుంచో జరుగుతుంది. మన కొత్త కాదు ఇది. పర్సంటేజ్ మీద తీయలు రావాలి అనేది ఒక 2 దశాబ్దాలుగా 15 ఏళ్ళు జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు వెళ్ళి అడగటం జరిగింది. అదే చంద్రబాబు గతంలో ఉన్నప్పుడు వెళ్ళి అడగటం జరిగింది. చిన్న సినిమాలు బతికించుకోవాలి, చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. ఎందుకంటే 250 సినిమాలు వస్తావంటే పెద్ద సినిమాలు మొత్తం సంవత్సరానికి 20 సినిమాల నుంచి రావు. మిగతా 200 చిన్న సినిమాలు ఇండస్ట్రీని బతికించేది, 24 క్రాఫ్ట్ వాళ్ళకి పెట్టేది. కానీ చిన్న సినిమాలు బతికించుకోవాలన్న స్లోగన్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఆ రోజుల్లో ఎగ్జిబిటర్స్ వీళ్ళు సహకరించలేదు, వద్దు వాళ్ళ వద్దని. ఇప్పుడు వాళ్ళు కూడా ఎగ్జిబిటర్స్ ఒక లాక్ లో పడ్డారు. ఏంటి లాక్? వాళ్ళ మెయింటెనెన్స్ ఎక్కువైపోయింది. మెయింటెనెన్స్ ఎక్కువ వల్ల రెంట్ పెంచాలి. రెంట్ పెంచితే పెద్ద సినిమాలు తప్పింది చిన్న సినిమాలు రెంట్ పెంచితే బాగున్న సినిమా కూడా రెంట్ కట్టి ఆడించుకోలేకపోతున్నారు. సినిమా బాగుండి కూడా. సో వీళ్ళ థియేటర్లు ఇక పెద్ద సినిమాలకే ఇచ్చుకోవాలి. 52 వారాలు పెద్ద సినిమాలు ఏమున్నాయి? 20 వస్తాయి, 20 మిగతా ఎలా ఆడుకోవాలి? చిన్న సినిమాలకి ఇచ్చుకుంటే వాళ్ళు రెంట్ కట్టలేరు. పెద్ద సినిమాలని వాళ్ళు ఎంట పడాలి, వాళ్ళే గట్టి. పెద్ద సినిమాలు లేకపోతే థియేటర్లు లేవు అన్నట్టు పరిస్థితి. సో ఈ ఇరకాటంలో కూడా ఇలా వద్దు. అందరూ ఎప్పటి నుంచో అంటున్నది. గతంలో మన పర్సంటేజ్ లో ఆడింది ఇండస్ట్రీ. ఆంధ్రప్రదేశ్ ఉప్పాడుగా ఉన్నప్పుడు పర్సంటేజ్ లోనే సినిమాలు ఆడాం బ్రహ్మాండంగా, అందరూ బాగుండేవారు. అప్పుడు పెద్ద సినిమాలకి, హీరో సినిమాలకి, కొంచెం స్టార్డమ్ ఉన్న హీరో సినిమాలకి పర్సంటేజ్ ఎక్కువ ఇచ్చేవారు. 40-60 అనేది 70 ఇచ్చేవారు, 80 కూడా ఇచ్చిన రోజులు. సో అట్లా ఏదైనా చేసుకోవాలి అనేది ఉన్న డిస్కషన్. అది వాళ్ళు డిస్కస్ చేసిన నిర్ణయం చెప్తాం అనకుండా తప్పని ఆపేస్తామని. ఇక్కడేదో ఒక సినిమాని గురించి ఆలోచించిన మాట కాదు. అలా వాళ్ళ ఒక సినిమాని గురించి ఆలోచించరు. 4 సినిమాలు ఉన్నాయి జూన్ లో. 4 సినిమాల్లో ఒక సినిమా, అందులో ఈ సినిమా వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఆ సినిమా రిలీజ్ కూడా డేట్ ఏం చెప్పలా, ఇంకా అనుకోలేదు. అదే పోస్ట్పోన్ అవుతూ కూడా ఏంటారు. దాన్ని అంటగట్టి మాట్లాడటం తప్పితే అంటగట్టి దానికోసం అని అన్నట్టు దానికోసం కాదు. ఈ సమస్య జటిలమైన సమస్య ఇది. దీనికి పరిష్కారం కావాలి, పరిష్కారం జరగాలి. అది కావాలి. ఎందుకు కోరుకుంటున్నారు? అందరూ కోరుకుని చిన్న సినిమాలు బతకాలి. చిన్న సినిమాలు బతికితేనే ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీ బతికితేనే అందరూ బాగుంటారు. చిట్టిబాబు గారు ఒక ప్రశ్న. ఇప్పుడు వాళ్ళని విధానం అది దానికి పరిష్కారం కావాలి. దానికి తొందరపడి వీళ్ళు మూసేస్తామనకుండా ఇప్పుడేం మీదా. ఇప్పుడు యాక్చువల్గా అన్నారు కానీ ప్రొడ్యూసర్స్ కలిసి కూర్చొని మాట్లాడినంత మీటింగ్ పెట్టినా ఆపటం వల్ల ప్రయోజనం లేదు. ఆ తీర్లు నడుస్తూనే పరిష్కారం చూసుకుందాం, దానికి ఒక కమిటీ వేద్దామని రేపు 30వ తారీఖు వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఏదో, దాంట్లో విధి విధానాలు జరుగుతాయి. ఈ తొందరపాటుని దానికి అడ్డగట్టేసేసి మాట్లాడేశారు. ఏదో ఆ సినిమాని ఆపడానికి. ఆ సినిమాని ఆపడానికి ఎందుకంటే ఎవరికి అవసరం ఒక సినిమాని ఆపడానికి? సమస్య ఇండస్ట్రీ సమస్య ఇది, ఒకళ్ళ సమస్య కాదు. 2 లక్షల మంది బతుకుతున్నారు దీని మీద. చిట్టిబాబు గారు ఒక ప్రశ్న. చిట్టిబాబు గారు ఒక నిమిషం. చిట్టిబాబు గారు అంటే థియేటర్ల యాజమాన్యాలని ఎవరైనా బెదిరించారా? వాళ్ళ ఆ మాట అంటానికి ఎందుకని అంత హెస్టీ డెసిషన్ ఎందుకని తీసుకోవాల్సి వచ్చింది? వాళ్ళు వినిపిస్తుంది. చిట్టిబాబు గారు
ఒకసారి వినిపిస్తోందా మీకు? చూడండి పీసీఆర్ చెక్. చిట్టిబాబు గారు నా ఆడియో వినిపిస్తోందా? చిట్టిబాబు గారు పీసీఆర్ చిట్టిబాబు గారు వినిపిస్తోందా అండి? రైట్. సో అయితే చిట్టిబాబు గారు అనేది ఏంటంటే ఒక్క సినిమా ఆపటం కోసం అని చెప్పేసి ఎవరు ఇట్లా థియేటర్లు మూసేస్తాము అనే మాట అయితే కాదు ఇది. వాళ్ళకి ఏదో ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఆవేదన అది కడుపులో. చిన్న సినిమాలు బతకాలి, థియేటర్లు బతకాలి, ఎగ్జిబిటర్స్